ఇలా గొడవలు జరుగుతున్నాయి మీ చెల్లికి. మీ చెల్లి ఎప్పుడు కూడా మీకు కాల్ చేసి, "అన్న నా పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతున్నారని" చెప్పేసి ఎప్పుడు చెప్పలేదా మీకు? చెప్పింది సార్. మాకు ఒకసారి ఫోన్ చేసి మార్నింగ్ ఎప్పుడు గొడవ స్టార్ట్ అయింది సార్. అది ఈవినింగ్ 4 వరకు కూడా కంటిన్యూ అవుతుంటే ఈ అమ్మాయి తట్టుకోలేక ఫోన్ చేస్తే, నేను అప్పుడు మా అమ్మ వాళ్ళతో పాటు ఊర్లో ఉంటాను సార్. అప్పుడు మాకు దగ్గరలో మా తమ్ముడు ఉండేవాడు. మా తమ్ముడిని హుటాహుటిగా పంపించారు. "ఈ గొడవ జరుగుతుంది, విపరీతంగా కేకలేస్తున్నాడు, ఏం చేస్తాడో ఏమో, పోయి ఒకసారి అమ్మాయిని చూడరా" అని పోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు సార్. మా ఏ చేతికి దొరికిన ఇసిరేయడాలు, ఇష్టం వచ్చినట్టు అరవడాలు. "అసలు నువ్వు కూర్చో, ఏంటి నీ విషయం, ఏంటి నువ్వు కూర్చొని చెప్పు సామరస్యంగా" అంటే ఆడ ఏముండదు సార్. "ఇగో ఇంతకుముందు ఎప్పుడో జరిగింది కదా, అది ఏంటి దాని సంగతి ఏంటి, ఇప్పుడే జరిగింది కదా, అయిపోయింది. ఒకసారి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు ఎక్స్ట్రా ఉంటానండి అడిగింది సార్. దానికి మా నాన్నతో వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నది. వాళ్ళ అమ్మ చెప్పేది కేవలం వినాలంట మా నాన్న సమాధానం చెప్పకూడదంట, విని ఫోన్ పెట్టేయాలంట. దానికోసం మా నాన్న మీద గొడవకి వచ్చాడు, కొట్టడానికి వచ్చాడు. దానికి మేము డిఫెండ్ చేసి, "ఏమనుకున్నాం, పెద్దల మీదకి అలా వస్తావు ఏంటని" మేము డిఫెండ్ చేసుకున్నాం. అంటే మేము తిరిగి కొట్టను లేదు, కానీ అతను మీదకి వస్తున్న మా బాధతో కన్నీళ్ళతో అమ్మాయి కోసం మేము ఓర్చుకొని వెనక్కి వచ్చేసాం. అది ఆయనకి నచ్చలేదు సార్. అది ఆ విషయమై మళ్ళీ ఇంకొక రోజు గొడవకి ఇలా తీసుకొస్తుంటే మా తమ్ముడు వెళ్ళి అడిగితే, దేనికి గొడవ పెట్టుకుంటున్నారంటే, ఇలా ఒక సైకిక్ బిహేవియర్లో వెళ్ళిపోతాడు సార్ తను. తను నార్మల్గా అయితే ఉండడు, మనలాగా ఉండడు. అలా గొడవలు జరుగుతున్నప్పుడు మేము 1-2 సార్లు ఇంటికి తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలు, మళ్ళీ చెప్పడాలు. ఒకసారి అయితే ఇంక అమ్మాయి స్కూటీ వేసుకుని అలా ప్రశాంతంగా ఉండడం కోసం పార్క్కి వెళ్ళిపోయింది, ఈ అబ్బాయికి చెప్పకుండా. ఈ గ్యాప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ అమ్మ నాన్నలకి అందరికీ ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని గోల చేశారు సార్. నిజానికైతే అమ్మాయి పక్కన పార్కులో ఉంది. మళ్ళీ పావుగంట తర్వాత వచ్చి, "ఏంటి అందరికి ఫోన్ చేస్తున్నాను, నువ్వు ప్రశాంతంగా ఉండేవా, నీ గొడవ తట్టుకోలేక నేను వెళ్ళానని చెప్తున్నా" కానీ అది మళ్ళీ పెద్ద గొడవలాగా చేశాడు సార్. అమ్మాయిని చాలా హింసించాడు సార్. చిత్రవద అంటే ఈ 3 సంవత్సరాలు కూడా అమ్మాయి హ్యాపీగా ఉన్న లైఫ్ లేదు సార్. అమ్మాయి ఎంత మంచిదంటే కష్టపడి చదువుకుంది సార్. అమ్మాయి చాలా మిడిల్ క్లాస్ సార్ మాది. మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డాడు మా నాన్న. అక్కడ హాస్టల్లో వాటిల్లో ఫుడ్ బాగాలేకపోయినా ఇది ఉన్న పరిస్థితులను తట్టుకొని అమ్మాయి కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకుంది సార్ ఓన్గా. అమ్మాయి ఎంత మంచి పొజిషన్కి వచ్చి బ్రహ్మాండంగా సంపాదిస్తుంది. ఈ అబ్బాయి పరిస్థితి చూస్తే మినిమం జాబ్ చేసే క్యాపబిలిటీ లేదు అబ్బాయికి, ఆ నాలెడ్జ్ లేదు, ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఐటీలోకి వచ్చాడు. ఈ అబ్బాయికి సరిగా లేదు, ఈ అబ్బాయి వర్క్ కూడా చేయలేకపోతున్నాడు, హైక్ రావట్లేదు, ప్రాపర్ శాలరీ రావట్లేదని ఈఎంఐ టెక్నాలజీ నేర్పించి ఈఎంఐ వర్క్ చేసేది. ఆల్మోస్ట్ తర్వాత 1.5 year ఈఎంఐ చేసింది అతని వర్క్. బాబు పుట్టేంత వరకు, ప్రెగ్నెన్సీ వరకు కూడా ఈఎంఐ వర్క్ చేసింది. దానికోసమే 2.5 నెలలు మా ఇంట్లో ఉన్నాడు అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు. మేము మామూలుగా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది, మనం పుట్టింటోళ్ళు పురుడు పోస్తారు కదా సార్, ఇలా అన్నీ తెచ్చుకున్నాం మనం. అలాంటప్పుడు అమ్మాయితో పాటు వచ్చేసాడు. మేము బ్రహ్మాండంగా చూసుకున్నాం, దాంట్లో అసలు అతనికి లోటు చేసిందే లేదు. స్టిల్ ఒక అభిమానం అనేది క్రియేట్ అవ్వదు, మనుషుల్లో కలవడు. అదొక సైకిక్ బిహేవియర్. అది ఎప్పుడు "ఏంటి బావా, ఏం చేస్తున్నారు బావా" అంటే అంటే ఒక మనుషుల్లో కలుద్దాం, ఇది బాండింగ్ ఏర్పరచుకుందాం అనేది లేదు సార్. అసలు మేము ఎంతోమందితో ఉంటాం కదా సార్, అసలు ఇలా బిహేవియర్ లేదు అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే, "మీరెందుకు, ఎక్కడ నిప్పులేంది పొగ రాదు, మీరు సక్రమంగా ఉండాలా అబ్బాయితో" అంటే ఏం సక్రమంగా ఉండాలి, ఇంతమందితో ఉంటున్నాము, మాకు ఎక్కడ కంప్లైంట్స్ రావట్లేదు, ఇతనితో ఎందుకు వస్తున్నాయి? ఇతను బిహేవియర్ కరెక్ట్గా లేదు అబ్బాయి. అతని ఫ్రెండ్స్ కూడా సార్ ఎంతమంది ఉండరు, కరెక్ట్ 1-2 ఉంటారు. ఇతని బిహేవియర్ తెలిసిన ఎవ్వరు ఫ్రెండ్సే ఉండరు సార్ నిజానికి, అస్సలు ఉండరు. మేము ఇంతమంది చూస్తున్నాం కదా, మామూలుగా ఫ్రెండ్స్ అని ఇంతమంది సోషలైజ్గా ఎంగేజ్ అవ్వడం అసలు తెలియదు సార్ అతనికి. అదొక మోడ్లో ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మని చాలా దారుణంగా కట్ చేసేసాడు. మరి ఈ విషయాల గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఈ విషయాల గురించి అయితే అతను వాళ్ళ అమ్మ నాన్న ప్రమేయం లేనిదే ఈ ఇటుక తీసే ఇటుక పెట్టాడు సార్. అతను ప్రతి దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ ఉండాలి, వాళ్ళ అక్క బావ గైడెన్స్ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ లేనిదే ఒక మాట కూడా మాట్లాడు. వాళ్ళు ఏదన్నా విషయం వస్తే గొడవ చేస్తాడు, గట్టిగా అరవడాలు. ఈ హత్య చేయడంలో కానీ, అమ్మాయిని ఇలా ముక్కలుగా చేయడంలో కానీ
లేకపోతే ఆ గ్యాస్ లీక్ ప్రతి దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న ప్రమేయం, వాళ్ళ అక్క బావ విషయాలు, వాళ్ళ గైడెన్స్ ఉంది సార్ దీంట్లో. వాళ్ళది లేనిదే ఇతనైతే ఇంత ముందుకు వెళ్ళడు, ఇంత గైడెన్స్ లేనిదే వెళ్ళడు. ఇతను సొంత ఆలోచన కొంతవరకు ఉంటుంది, మిగతాది మాత్రం వీళ్ళ అమ్మ నాన్నది ఖచ్చితంగా. దగ్గర లేరని, కేవలం దగ్గర లేరని అతను వాళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ ఈవెన్ కాల్ రికార్డింగ్స్ కానీ, లేకపోతే ఇంకా వాట్సాప్ కాల్స్ చేసినవి కానీ, ఇంకా ఫర్దర్ లాస్ట్ 3 monthsగా ఏమేమి మాట్లాడుకున్నారో అవి ఒకసారి గమనిస్తే. మీ దగ్గర అతనితో చేసిన చాటింగ్ కానీ ఏమైనా ఉందా? లేదు సార్, మాతో అసలు చేయడు, మాతో ఏముండదు. అంత ర్యాపో మొత్తం వాళ్ళ ఫ్యామిలీతోనే. ఇప్పుడు అమ్మాయి ఫోన్ ఎక్కడుంది? అమ్మాయి ఫోను పోలీసుల దగ్గర ఉంటే మాకు ఇచ్చారు సార్, చెక్ చేసి. చెక్ చేసుకున్నారా మీరు కూడా? చేసాం సార్. దాంట్లో అయితే అమ్మాయి ఫోన్ నుంచి ఏమీ లేవు. అయితే మాకేదన్నా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ లేవు సార్, దాంట్లో ఏం లేవు. అది మేము ట్రై చేసాం. దాంట్లో అయితే రికార్డింగ్స్ అసలు ఉండదు, ఐఫోన్ అది నార్మల్గా, రికార్డింగ్స్ ఏం లేవు. ఇంకా సంభాషణ అయితే వాట్సాప్ అయితే అసలు ఏం లేదు. అమ్మాయి చనిపోయిన విషయం మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? మాకైతే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు సార్, మా అక్కగారికి. ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే నైట్ 1:30కి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 9 అయింది. మా డౌట్ ఏంటంటే, ఈ విషయం ముందే వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకపోతే వాళ్ళ అమ్మ నాన్నలు ముందే వచ్చి ఇక్కడ ఎందుకుంటారు? అంటే మీకన్నా ముందు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మాకన్నా ముందు వచ్చేసారు వాళ్ళు. మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేశాక వాళ్ళు అప్పుడు అతను ఎంటర్ అయ్యాడు పోలీస్ స్టేషన్లోకి. అప్పటి వరకు బయట అక్కడక్కడ ఉన్నాడు, మాకు కనపడ్డాడు. ఇంకా రాలేదా అని అనుకుంటున్నాం మేము కూడా. తను తర్వాత ఎంటర్ అయ్యాడు. పోలీసులను అడుగుతుంటే మేము అసలు వాళ్ళకి ఇన్ఫార్మే చేయలేదన్నారు. ఇదేంది ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ మాకన్నా ముందు వచ్చేసాడా? సంథింగ్ ఏదో సస్పిషియస్ జరుగుతుంది ఇక్కడ. అతను ఇంత ముందు ఎందుకున్నాడు ఇక్కడ? అతను ముందే తెలిసి ఉంటుంది, ఎవరు ఈ విషయం తెలిసి ఉండింటుంది, అతను ముందే వచ్చాడని మా అనుమానం సార్. దీని వెనక ఏదో ఉంది, జరుగుతుంది, కాన్స్పిరసీ జరుగుతుందని మా అనుమానం. అంటే ఇన్ని రోజులు రాలేదంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది అయ్యి ఉండొచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది. అదే సార్, కనీసం మేము అమ్మాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు 20 days సార్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, అమ్మాయి చనిపోయిన తర్వాత మేము 1 week అసలు మేము మనుషులా లేవు. మా ఫాదర్ గారు, మదరు ఫెయింట్ అవుతున్నారు, ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నారు. నైట్ మా నాన్నగారు అయితే రోజు 3 o'clock లేసి ఏడుస్తున్నారు. మేము మా అమ్మాయిని ఇలా చేశారు. అమ్మాయికి చివరి వరకు అతను నమ్మకం పెట్టింది సార్ అతని మీద. ఈ అబ్బాయి మారతాడు, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని. అమ్మాయి చేసిన తప్పల్లా అదే. ఆ అబ్బాయి మీద నమ్మకం పెట్టి వెళ్ళింది. వెళ్ళకపోయి ఉంటే ప్రశాంతంగా విడాకులు తీసుకుని అమ్మాయి మాతోనే ఉండేది సార్. మేము బంగారంలాగా ఉంచుకునే వాళ్ళం. మా దగ్గరే ఉండేది మా చెల్లెలు. మీరు ఆ ప్లేస్కి వెళ్ళారా డైరెక్ట్? అప్పటికే బాడీని తీసేస్తారా? అంటే తన కాలు కూడా కట్ అయిపోయి ఉందని చెప్పేసి అన్నారు, అది మీరు చూసారా? అవన్నీ మమ్మల్ని డైరెక్ట్గా చూడలేదు సార్. మేము ఆ ప్లేస్కి వెళ్ళే లోపే నైట్ మూవ్ చేశారు. 2 o'clockకి అమ్మాయిని ఇంకా గాంధీ హాస్పిటల్కి పంపించారు సార్. మేము మార్నింగ్ 9కి వచ్చాము. ఇంకా అది మేము అయితే డైరెక్ట్గా చూడలేదు, ఇలా వీడియోలో చూడడం. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, మా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళు చూశారు సార్. అది ఇంకా అది చూసి ఆ రక్తపు మడుగుల్లో అమ్మాయిని వాళ్ళు చెప్తుంటేనే మేము అసలు తట్టుకోలేకపోయాం. రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం సార్. ఎంత ఏడుపు వస్తున్నా కానీ అమ్మాయి ఏదో ఇక్కడ చిన్న ఆశ, అమ్మాయి కొస ప్రాణంతో ఉందేమో, కాపాడుకుందాం. అంటే అప్పటికి మీరు ట్రై చేస్తున్నారు అమ్మాయి బ్రతికే ఉంది, ప్రాణాలతో ఉందని అని మా ఆలోచన సార్. కానీ అమ్మాయి ఎప్పుడో 9 o'clock ముందే ఎప్పుడో చనిపోయింది అమ్మాయి అయితే. అంటే అమ్మాయిని ముందు చంపేసిన తర్వాతే తనని కట్ చేయడానికి ట్రై చేశాడు. అవును సార్, వస్తున్నాయి బయట రావడం కదా సార్ వాస్తవం అది. ఆ అమ్మాయిని చంపేశాక పీసెస్గా కట్ చేసి బాడీని కనపడకుండా చేద్దామని ట్రై చేశాడు. తన దగ్గర ఉన్న చాకుతో అది కుదరక గ్యాస్ లీక్ చేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేద్దామని చూశాడు సార్. 2 గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి కరెంటు వైర్లు ప్లగ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఏకంగా. వీళ్ళు చుట్టుపక్కల నేబర్స్ అవి గమనించి స్మెల్ వస్తుందని బద్దలు కొట్టి తాళాలు అవి పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే గ్యాస్ మొత్తం స్మెల్. వీళ్ళు భయపడుతూ అందరూ ముందు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, అది ఎక్కడ పేలుతుందో అని. ఒక్కరిద్దరు మాత్రం పోయి ధైర్యంగా గ్యాస్ ఆఫ్ చేశారు, ఇంకా లేట్ అయితే పేలుతుందని. ఆఫ్ చేసి చూస్తే లోపల అమ్మాయి చనిపోయింది సార్. ఇంకా ఇప్పుడు ఆ ఫ్లాట్ కూడా వాళ్ళిద్దరు సొంతమైన ఫ్లాట్ కదా? వాళ్ళిద్దరు పేరు మీదనే తీసుకున్నారు సార్ ఫ్లాట్ అయితే. మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ 1.5 సంవత్సరం అబ్బాయిది
అబ్బాయి ఇంకా మేమే చూసుకుంటాం సార్. మా పేరెంట్స్ నేను చూసుకుంటాను. నేను అన్నయ్యను అమ్మాయికి. కాకపోతే అబ్బాయికి న్యాయం జరగాలి సార్. మా చెల్లెలికి అబ్బాయికి న్యాయం జరగాలి. ఇంత చేసిన కిరాతకుడికి ఒక విచక్షణ లేని ఒక మృగానికి కఠినమైన శిక్ష పడాలి. బాబుకి సరైన న్యాయం జరగాలి సార్. అది ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? మేము కోరుకోవడం అయితే వాళ్ళ యావదాస్తి ఏదైతే ఉందో అది బాబుకు రావాలి సార్. మేము బాబును ఇంకా అది తనకే ఏదైనా కానీ ఆ బాబుకు వచ్చేలా మేము ఫైట్ చేయాలి. నాకు తెలిసి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఏదైతే ఉందో మొత్తం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేసి ఉంటారు ఇప్పటికీ. కానీ మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడైతే. సిస్టర్ వాళ్ళ నుంచి కూడా మాకు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. అవును సార్, అది వాస్తవమే. ఎప్పుడైనా కానీ ఒక మూర్ఖుడికి భయం వేస్తే ఎదుటి వారికి ప్రమాదం సార్. అది అలాంటి పర్సన్, అది ఒక బుద్ధి లేని మూర్ఖుడు అతను. అలాంటి ఒక మూర్ఖుడికి ఇది సిచ్యువేషన్ వచ్చింది, సో వాళ్ళని ఇంకేమన్నా చేస్తే ఇది ఇంకా క్లోజ్ అయిద్దనే మెంటాలిటీ కలిగిన పర్సన్. సో అది రివర్స్లో మాకేమన్నా మళ్ళీ థ్రెట్ వస్తే అనేది మాకు ఒక భయం ఉంది సార్. అదైతే వాస్తవమే. అతను ఇంకా ఏమేమి ట్రై చేస్తున్నాడో మాకు తెలియదు. అతను సైలెంట్గా ఉంటున్నాడు అంటే ఏదో అతని ప్లాన్లో అతను ఉన్నాడు అని మేము అనుకోవడం. అయితే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో అడిగారా ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయట పెట్టకుండా మీరు దీన్ని దాచారు? మేము వచ్చి మళ్ళీ ఫైట్ చేసేంత వరకు కూడా దీన్ని బయటకు తీసుకురాలేదు. వాళ్ళు అడిగితే అదేమీ రూల్ కాదు కదా మనకి. మామూలుగా అర్ధరాత్రి చేసాం, అయిపోయింది, ఇంకా వేరే వాటిలో ఉండిపోయామని చెప్పారు సార్ మామూలుగా అయితే. కాకపోతే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా బయటకు వచ్చేది, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేది సార్. ఆ టైంలో అయితే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది ఇన్ డెప్త్. మామూలుగా అయితే ఈ పాటికి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నేను తీసుకున్నాను. అసలు అక్కడ ఫుటేజ్ కానీ ఏదైనా కానీ మీరు అప్పుడు క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళు. అప్పుడు ఉంటుంటే అమ్మాయిని మూవ్ చేసేది, ఇంకా నిజాలు తెలిసాయి. మీరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా మీరు క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉండేది పోలీస్ స్టేషన్ దగ్గరే. కానీ ఇది ఎందుకు బయటికి రాలేదో మాకు ఇంకా అర్థం కాలేదు సార్. వాస్తవానికి వెలుగులోకి రావాల్సిన విషయం ఇది. ఏదో యాక్సిడెంట్ కాదు కదా సార్, బ్రూటల్లీ కిల్డ్. అంత దారుణంగా హత్య చేసిన సంఘటన ఇది. ఒక అమాయకురాలు, అమ్మాయి ఎంత టాలెంటెడ్ పర్సన్, ఇన్నోసెంట్, కైండ్ హార్టెడ్ పర్సన్ సార్. ఎంత మంచి అమ్మాయికి ఇలాంటివి జరిగి ఉండకూడదు. మేము ఇన్ కేస్ కావాలన్నా కానీ ఎంత టాలెంటెడో ఎంత మంచి అమ్మాయో తన కొలీగ్స్ని ఫ్రెండ్స్ని కూడా ఉన్నారు సార్. మేము ఆఫీస్కి వెళ్ళి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇస్తాం, వాళ్ళని కనుక్కున్నా తెలుస్తుంది సార్ అమ్మాయి ఎంత మంచిది, ఎంత అమ్మాయికురాలని. ఈ అబ్బాయే కదా? ఈ అబ్బాయే సార్, అమ్మాయి కొడుకు శ్రీజయ్. అబ్బాయి తండ్రి వరకాల వెంకటేశ్వర్లు. ఇంకా మేమే చూసుకున్నాం సార్. అబ్బాయికి మాత్రం పాలు తాగే పిల్లోడుగా సార్. మామూలుగా డబ్బాతో పాలు పట్టిస్తున్నాం, అది తాగట్లేదు. అమ్మ దగ్గర తాగే అలవాటు, అది ఇంకా టైం పడుతుంది సార్ వీడు అలవాటు పడాలంటే. డైవర్ట్ చేస్తున్నాం. వాడు ఏదన్నా అమ్మ గుర్తొచ్చి ఏడుస్తుంటే మేము డైవర్ట్ చేసి ఇంకా ఆడిపించుకోవడం చేస్తున్నాం. లేకపోతే ఆమె లేకపోతే వీడు మామూలుగా అయితే ఇంతకుముందు అసలు పడుకునేవాడు కాదు సార్. నైట్ పడుకునేవాడు కాదు. అమ్మాయి ఉయ్యాలు ఊపాలి, అమ్మాయి పాలు ఇవ్వాలి. అంత దగ్గర అంటే చిన్న పిల్లోడు కదా సార్, వాడికి తల్లి లారని అవసరం. మేము గమనించింది ఏంటంటే అబ్బాయికి ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది సార్. అబ్బాయికి 30 సంవత్సరాలు గోరుముద్దలు తినిపిస్తుంది. అంటే ఈ అబ్బాయి 17 నెలలు సార్. ఇప్పుడు తల్లిని దూరం చేయడంలో అతని ఉద్దేశం ఏంటి? అంటే మీ తల్లి కొడుకులది ఒక బంధం, వీళ్ళది ఒక బంధమా? వీళ్ళదేమి తల్లి కొడుకులు కాదా? వీళ్ళది ఆప్యాయమైన అలాంటి బంధం కాదా? సో గైస్ చూసారు కదా, మొత్తానికి ఇది పరిస్థితి. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది. వాళ్ళపైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే 1.5 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.